ఎన్టీఆర్ జిల్లా కంచుకచెర్ల మండల తహసీల్దార్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరిగింది. చలిమంటల్లో నుంచి నిప్పురవ్వలు కార్యాలయంలోకి పడడంతో ప్రమాదం జరిగింది. మంటల్లో పలు రికార్డులు అగ్నికి ఆహుతయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మంటలను అదుపు చేసింది. సుమారు 5:38కి ఫైర్ కాల్ వచ్చింది. అతను పేరు నెంబర్ అడిగే లోపల పెట్టేశాడు. ఎంఆర్ ఆఫీస్లో మంటలో పొగ వస్తుంది సార్ అని చెప్పాడు అతను. సరే మా పేరు రాసుకోవడానికి కూడా అతను టైం ఇలా పెట్టేశాడు. ఇంకమ్మంటే బండి టర్న్అవుట్ అయింది. మేము వచ్చేసరికి ఇక్కడ ప్రమాదం జరుగుతుంది, పొగ వస్తుంది, మంటలు కూడా ఉన్నాయి. నీళ్ళు అంటే వాటర్ కొట్టి పక్క రూమ్ కూడా తాళం బాగలు కొట్టి చూసాము. అక్కడ ఏమైనా అగ్ని ప్రమాదం ఏమైనా పక్క రూమ్లో కూడా జరుగుతుందేమని. పెద్ద ప్రమాదం ఏం కాదు, ఇవన్నీ పాత రికార్డు అంటున్నారు. కాకపోతే ఇప్పుడు ఫైర్ ఎలా జరిగింది అంటానికి ఒకవైపు ఏమో చలిమంట ఎత్తున్నారు, ఒకవైపు ఏమో షార్ట్ సర్క్యూట్ ఏమో డౌట్. రెండింటి మీద మేము ఎంక్వైరీ చేసి చెప్తాం. ఎన్టీఆర్ జిల్లా కంచుకచెర్ల మండల తహసీల్దార్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరిగింది. చలిమంటల్లో నుంచి నిప్పురవ్వలు కార్యాలయంలోకి పడడంతో ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. మంటల్లో పలు రికార్డులు అగ్నికి ఆహుతయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మంటలను అదుపు చేసింది. ఇక మరిన్ని డీటెయిల్స్ మనకు శ్యామ్ అందిస్తారు. శ్యామ్, చెప్పండి, ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి ఏమైనా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారా, లేదంటే చలి మంటల్లో నుంచి వచ్చినటువంటి నిప్పురవ్వల వల్లే అగ్ని ప్రమాదం జరిగిందనా? ఎందుకంటే పెద్ద ఎత్తున అక్కడ తహసీల్దార్ కార్యాలయంలో రికార్డులు తగలబడిపోయినటువంటి క్రమంలో ఏమైనా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారా? గుడ్ మార్నింగ్ జ్యోత్స్న. ఈ రోజు చూసుకుంటే ఈ రోజు తెల్లవారుజామున 5 గంటల సమయంలో ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం కంచికచెర్ల తహసీల్దార్ కార్యాలయం వద్ద ఈ రోజు అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకుంది. అయితే ఇది నిప్పు రవ్వల వల్లనే జరిగినట్లయితే ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ప్రారంభంలో మాత్రం ఈ రికార్డు రూమ్ మాత్రమే తగలపడుతుండో కొన్ని అనుమానాలు అయితే వ్యక్తమయ్యాయి. ఎవరైనా ఉద్దేశపూర్వకంగానే ఈ అగ్ని మంటలు వచ్చేటట్టు చేశారనే దానిపైన కూడా పోలీసుల ముందు మొదట అనుమానం వ్యక్తం చేశారు. అయితే ఆ తదుపరి చూసుకుంటే తెల్లవారుజాము 5 గంటల సమయంలో కొంతమంది అక్కడ ఈ తీవ్ర చలికి తట్టుకోలేక కొంతమంది చలి మంటలు అయితే వేశారు. ఈ నేపథ్యంలో ఆ నిప్పు రవ్వలు వెళ్ళి రికార్డు రూమ్ పట్టడంతో ఈ ప్రధానమైన ఈ రికార్డు రూమ్ అంతా కూడా పూర్తిగా అగ్నికి ఆహుతమైంది. అయితే ఇందులో కీలకమైన రికార్డులు కూడా ఉన్నట్టు అధికారులు భావిస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం తీసుకున్న అధికారులందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. వారు ఏమేమి రికార్డులు దగ్ధమైనది, అందులో ఎంత ఇంపార్టెంట్ ఉన్నాయా లేకపోతే సాధారణ రికార్డులు అనేది కూడా పరిశీలిస్తున్నారు. అయితే ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక శాఖ అధికారులు వచ్చి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కానీ అసలు దీని వలన అసలు ఎవరు చేశారు, లేకపోతే ఉద్దేశపూర్వకంగా జరిగిందా, లేకపోతే ఏమైనా అనుమానాలు ఉన్న దానిపైన కూడా పోలీసులు అయితే ఒక నిర్ధారణకు వస్తున్నారు. అయితే ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే కేవలం చలిమంటల వలన ఈ అగ్ని ప్రమాదం జరిగినట్లయితే పోలీసులు ప్రాథమిక నివేదిక అయితే రూపొందించారు. శ్యామ్, అది ఎన్టీఆర్ జిల్లాలో జరిగినటువంటి అగ్ని ప్రమాదానికి సంబంధించి చలిమంటల్లో వచ్చినటువంటి నిప్పురవ్వల వల్లే ఈ ప్రమాదం జరిగింది అని ప్రాథమికంగా ఒక నిర్ధారణకు వచ్చినట్టుగా తెలుస్తోంది. బట్ తహసీల్దార్ కార్యాలయంలో పెద్ద ఎత్తున రికార్డ్స్, ముఖ్యంగా రికార్డు రూమే తగలబడిపోవడం అన్నదానిపై కూడా పలు అనుమానాలైతే ఉన్నాయి. అయితే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించడంతో వాళ్ళు వచ్చి మంటలను అదుపు చేసినట్టుగా తెలుస్తోంది. మొత్తానికి ఎన్టీఆర్ జిల్లాలో తహసీల్దార్ కార్యాలయంలో జరిగినటువంటి ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి ఇంకా నిజాలు తెలియాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తోంది.